గోదావరి నీళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లలో కన్నేపల్లి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలనా ఎత్తిపోయొద్దా అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమో ఈ రిజర్వాయర్లని ఏమాత్రం వాడుకున్నా నింపి వాడుకున్నా నింపకుండా వాడుకున్నా భద్రాచలం కొట్టుకపోతుంది, 40 ఊర్లు కొట్టుకపోతాయి అన్నారు. శ్రీరామ్ భట్ల శరత్ కుమార్ అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్, ఆయన ఒక పిటిషన్ వేసిండ్రు ఈరోజు హైకోర్టులో. శరత్ కుమార్ గారు ఇప్పుడు లైవ్లో అందుబాటులో ఉన్నారు, లైవ్లో ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. శరత్ కుమార్ గారితో ఒక మాట్లాడదాం. శరత్ కుమార్ గారు, మీరు ఈరోజు మీరు చేసిన పిటిషన్ దాదాపు ఒక 12 పేజీలు ఉంది. ఆ 12 పేజీల పిటిషన్లో కంటెంపరేనియస్ టెక్నికల్ అసెస్మెంట్ అనే పదాన్ని దాదాపు ప్రతి పేజీలో ఒకసారి వచ్చింది. కంటెంపరేనియస్ టెక్నికల్ అసెస్మెంట్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? ఇప్పుడు ఒకటేంటంటే వాళ్ళు ఏదైతే ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చినారో అది కాళేశ్వరం పైర్స్ కుంగిపోయిన ధర్మిల వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ వచ్చేసేసి అది టెంపరీగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, 224 జూలై వరకే ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఆ పైర్స్ ని రిపేర్ చేసేసి మళ్ళీ ప్రాజెక్ట్ ని యూటిలైజేషన్ లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్టు. సో దాని ప్రకారంగా వీళ్ళు రిపేర్స్ ఏ వర్క్ చేయకుండా కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి నమ్మించడానికని ఆ రిపేర్ వర్క్ ను నెగ్లెక్ట్ చేసినారు. ఆ ఇంటరిమ్ రిపోర్టు పర్మనెంట్ గా దాన్ని భావించడానికి వీలు లేదు. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి వర్షపాతము అప్పుడు వస్తున్న వరదల దృష్ట్యా వాళ్ళు గేట్లు ఓపెన్ చేయమని చెప్పినారు తప్ప పర్మనెంట్ గా ఓపెన్ చేయమని చెప్పలేదు, లేదా ప్రాజెక్ట్ కి ఏదో పెద్ద భారీ ప్రమాదం ఉందని చెప్పలేదు. ఏది ఏమైనా 3 సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి అంత బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్టును అన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని వాడకుండా నిరర్థకంగా ఉంచడం తప్పు. ఇద్దరు రాజకీయాలు చేస్తా ఉన్నట్టు, ప్రతిపక్షాలు ఒక రకంగా రాజకీయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రకంగా రాజకీయం చేస్తున్నారు. దీంట్లో రైతులు నష్టపోతున్నారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక రైతును, నాకు కూడా కొంత భూమి అక్కడ ఉంది, నా భూమి పట్టాదారు పాస్బుక్లు అవన్నీ చూపెట్టినాను. నాకు వీళ్ళ వివాదంతో సంబంధం లేదు. అసలు మళ్ళీ ఒకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ తోని ఆ ప్రాజెక్టు సైట్ ని ఎగ్జామిన్ చేసేసి ఆ పర్టికులర్ అంటే ఏదైతే కుంగిపోయింది అని అంటున్నారో అక్కడ, తర్వాత పంప్ హౌజుల ప్రాంతాన్ని ఇన్స్పెక్షన్ చేసేసి టెంపరీగా కన్నెపల్లి పంప్ హౌజ్ ని వాడొచ్చా వాడకూడదా, వాడితే వచ్చే ప్రమాదం ఏంది, వాడకుంటే ఉండే నష్టం ఏంటిది. శరత్ గారు, ఇప్పుడు మీ పిటిషన్ లో పేజ్ 3లో మీరు పేజ్ 3 పారాగ్రాఫ్ 3లో మీరు ఏం చెప్పినంటే, డిస్పైట్ ది ల్యాప్స్ ఆఫ్ కన్సిడరబుల్ టైమ్ ఆఫ్టర్ ది ఇనిషియల్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అండ్ డిస్పైట్ the existence of specialized statutory mechanism under the Dam Safety Act, no fresh independent technical exercise appears to have been undertaken to ascertain whether any identifiable component of the project is capable of safe and restricted operation pending completion of permanent rehabilitation. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు అడ్వకేట్లు లేకపోతే లీగల్ పరిభాషలు కూడా చాలాసార్లు వాడుతూ ఉంటారు, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. 2023 అక్టోబర్లో పిల్లర్లు కుంగిపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ 5-6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ తర్వాత ఏ ఒక్క రీహాబిలిటేషన్ వర్క్ అక్కడ జరగలేదు, రిపేరింగ్ వర్క్ జరగలేదు. ఆ జరగకపోవడం వల్ల ఆ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా డ్యామ్కి? ఆ ఫర్దర్ డ్యామేజ్కి ఎవరు కారణమవుతారు? ఇప్పుడు దయచేసి ఒక విషయం వినండి, అక్కడ ఏం వర్క్ జరగలేదు, వీళ్ళు వర్క్ చేయని విషయం పట్ల డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నిరసన వ్యక్తం చేసినారు. on 11th October 2024 లో టు ది సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కాడా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వాళ్ళకు ఉత్తరం రాసినారు. బై ది మెంబర్ సెక్రటరీ ఆఫ్ ది కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ NDSA న్యూఢిల్లీ నుంచి వాళ్ళు ఏం రాసినారు, ది కమిటీ prima facie is of the opinion that precious time was lost by the irrigation and CADA authorities due to the delayed starting of the studies, investigation works after the receipt of the committee recommendations. Further, the clear sequence of activities, investigations stressed upon by the committee to capture the required ground conditions before strengthening the ground strata, etc. మేము చెప్పిన దాన్ని ఏది కూడా మీరు శ్రద్ధ వహించలేదు, రిపేర్ వర్క్ చేయడానికి కృషి చేయలేదు. కాకపోగా మాకు సంబంధం లేని కొంత గ్రౌటింగ్ వర్క్ చేయడం వల్ల మా ఇన్స్పెక్షన్స్ కొన్ని ఆగిపోయినవి. మీకు అసలు ప్రాజెక్టును రెస్టోర్ చేయాలన్న దృక్పథం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేశారు ఈ 11th October 2024 లెటర్ లో. ఇది మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ మొత్తం
టోటల్ అయితే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ లో ఇది ఒక లెటర్ అన్నమాట. ఈ లెటర్ వచ్చేసి పేజీ 106 అండ్ 107 లో ఉంటది. దీన్ని కూడా నేను జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లా వీళ్ళు దీన్ని ఒక ప్రాజెక్ట్ ను ఫెయిల్ చేయాలి, ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మిస్అడ్వెంచర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దేర్ ఈస్ నో రూమ్ ఫర్ పాలిటిక్స్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ నేచర్. Rightly or wrongly, a decision has been taken, a construction has been made. It can be made use of by making some simple corrections. That can be done only with the guidance of Dam Safety Authority అనేది నా ఆర్గ్యుమెంట్. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు ఇంత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తలేదు, లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు లెటర్లు రాసేసి సైలెంట్ గా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు రెస్పాన్సిబుల్గా చూపిస్తలేదు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏంటి అంటే గత ప్రభుత్వం మా మీద బాగా రుణభారం మోపింది, మేము ఎక్కువ ఖర్చున్న పనులు ఏవి చేయలేకపోతున్నాం, మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, వీఆర్ ఇంటూ ఫైనాన్షియల్ రెడ్ అని వీళ్ళు ఒక రకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కూడా ఇండైరెక్ట్ గా ప్రెషర్ తెచ్చినారు. మీరు మాకు డోంట్ సజెస్ట్ అస్ టు టేక్ అప్ ఎనీ రిపేర్ వర్క్ విచ్ మే కాస్ట్ అస్ హెవీలీ. సో ఒక 300-400 కోట్లు ఖర్చు పెట్టలేక 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ ని వీళ్ళు పడావు పెట్టేసేస్తారు, దాన్ని గాలికి వదిలేస్తారా? అట్లా అదే కదా, అట్లా చేయడం తప్పు అనే కదా మన వాదన. దాంతోనే నేను రిట్ పిటిషన్ వేస్తాను అన్నమాట. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ వివాదాన్ని త్రూ కోర్టు ద్వారా, త్రూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ప్రజలకు తేడతెల్లం చేయాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి, అసలు ఈ కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఇది యూటిలైజేషన్ లోకి తీసుకురావచ్చు. కొన్ని మైనర్ వర్క్స్ రిపేర్ వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది చెయ్యకుండా కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా ఏం ఉండదు. యాక్చువల్లీ ఆ కాంట్రాక్ట్ నియమాల ప్రకారం మేడిగడ్డనైతే ఎల్ఎన్టీ వాళ్ళే రిపేర్ చేసి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ₹1 ఖర్చు కాదు. సరే, అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మండే నాడు కోర్టులో కేసు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు అలసత్వం ప్రదర్శించినారు, ఎందుకు వాళ్ళు చెప్పినట్టుగా రిపేర్ వర్క్ చేయలేదు, ఇప్పుడు రిపేర్ వర్క్ చేయకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితిలో ఆ ప్రాంతం రైతులకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఇప్పుడైనా మీరు ఏదైనా టెంపరీ మెజర్ వర్కౌట్ చేస్తారా చేయరా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ప్రొటెక్ట్ ది ఫార్మర్స్ ఆర్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనే విషయాలు రేపు తేలుతాయి కదా. రేపు కోర్టు వాళ్ళు అడుగుతారు, మనం కూడా ఈ ఇష్యూస్ అన్ని రేస్ చేస్తాం. లెట్ ది గవర్నమెంట్ డిక్లేర్ ఇట్స్ స్టాండ్ వెదర్ దే వాంట్ టు గో హెడ్ విత్ ద రిపేర్ వర్క్ ఆర్ దే డోంట్ వాంట్ టు, ఆర్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ టీమ్ ఫర్ స్పాట్ ఇన్స్పెక్షన్ ఆర్ నాట్. తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పాలి కదా, మేము మా స్పెషలైజ్డ్ టీమ్ ను పంపుతాము, మేము ఫీజిబిలిటీని చూస్తాము చెప్తామని వాళ్ళు అంటారా అనరా? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రేపు అడుగుతారు కదా ఆ ప్రశ్న. సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ని కూడా మీరు అపియర్ కండి. మొత్తం ఏంటంటే